రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే కేసీఆర్ అప్పు చేసి ఫామ్ హౌస్లో పడుకున్నాడని చెప్తున్నాడు. ఫామ్ హౌస్లో వండుకున్నాడు అని అంటే ఇప్పుడు ప్రశ్నించేటప్పుడు జనమే ముందుకొస్తున్నాం కదా, ఆయన ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఆయన గైడ్లైన్స్ తోటి మాకు ఆయన అక్కడ సింహం అట్టిగా నిద్రపోతుంది, దాన్ని లేపుడెందుకు? ప్రజలు మా వాళ్ళే చూసుకుంటారు, దాన్ని సీమలను చూసుకుంటాం. సో ఇంకోటి అన్న, మళ్ళా ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, అసలు ఎందుకు రావాలి ఆ ప్రభుత్వం? మళ్ళా బీఆర్ఎస్ఏ వస్తుంది. బీఆర్ఎస్ రైతు పక్షపాతి, రైతులకు న్యాయం జరుగుతుంది. రైతు ఒపీనియన్, రైతు దేశానికి వెన్నెముక. అందులో మళ్ళా తెలంగాణను మన దేశంలోనే రోల్ మోడల్గా రైస్ బౌల్గా చేసిన ఘనత మన కేసీఆర్ది. వీళ్ళు కూడా చెప్పుకుంటారు కదా 11 లక్షల మెట్రిక్ టన్నులు కొన్న ఇప్పటివరకే ధాన్యం అని చెప్పేసి. ఏం 11 లక్షలు కొంటే మరి ఇప్పుడు అంతకంటే ఎక్కువ వండినాయా? 2023 కన్నా ఎక్కువ వండినాయా సార్? అవి అడగండి ఒకసారి. 2023లో కూడా సేమ్ యాజ్ ఈజ్గా ఇట్లనే పంట వచ్చింది. అప్పుడు ఇట్లా లేదు. రోనికి ముందు, రోని తర్వాత కొన్న దాఖలాలు ఎన్నడూ లేవు. రోని పోయి ఇప్పటికి 5 వారం అవుతుంది. ఇక రేపు అయితే వారం. సో ఇప్పుడు వర్షం పడితే ఎట్లా మీ పరిస్థితి? వర్షం పడితే ఏమున్నది, ఆళ్ళకెళ్ళి ఎత్తుకునుడే, మొలకల్ని ఎత్తుకొని పోయి మళ్ళీ పొలంలో చల్లుకునుడే. ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అనుకున్నారు చెప్తుంటారు. ఇందిరమ్మ రాజ్యం లేదు, ఏ రాజ్యం లేదు. ఆ ఇందిరాగాంధీ పేరును కూడా జడగొడతాండి రేవంత్ రెడ్డి. అంతో ఇంతో మంచిగా ఉండే ఆమెకు, దేశంలో ఆమెకు అంతో మంచి పేరుండే.